అభిప్రాయం. సార్ పేరాల్ శేఖర్ జీ గారు మనతో పాటు చర్చలో ఉన్నారు. శేఖర్ జీ, ఒకటి ఇప్పుడు ఏంటంటే చర్చలు చేస్తే ఇబ్బంది ఏంటి కేంద్ర ప్రభుత్వానికైనా వాళ్ళకైనా? వాళ్ళు రెడీ ఉన్నారు, ఆయుధాలు వదిలే చర్చకు వస్తామని అంటున్నారు. సో చర్చ చేస్తే ఒకటేంటి, రెండోది ఏంటంటే చంపొద్దు కదా. ఆయన ఏమంటారంటే వాళ్ళని ఒకవేళ వాళ్ళు సరెండర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి, చంపడం ఎంతమేర కరెక్ట్ అని. చూడండి, ఏ సంస్థ యొక్క ఫిలాసఫీ మీదనే యాక్షన్స్ ఆధారపడి ఉంటాయండి. ఈ జస్టిస్ రాజ్యాంగం ఎందుకున్నట్టు అట్లయితే భారతదేశ రాజ్యాంగం మీరెవరండి? మీరెవరు మావోయిస్ట్ రాజ్యాంగాన్ని సపోర్ట్ చేయడానికి? ప్రభాకర్ గారు, యు టు సపోర్ట్ మావోయిస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. నేను చెప్తున్నా వినండి. మీరు మావోయిస్ట్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీకేం అధికారం ఉంది? నేను చెప్తా వినండి. ఇంతసేపు మీరు మాట్లాడారు కదా, చెప్తున్నాండి. చూడండి ప్రభాకర్ గారు, మావోయిస్టు రాజ్యాంగం స్పష్టంగా ఏం చెప్తుందంటే మేము ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తాము, మేము ప్రజాప్రభుత్వాలు వ్యతిరేకిస్తాము, మేము డెమోక్రసీని వ్యతిరేకిస్తాము, ఆయుధ తిరుగుబాటు ద్వారా పెద్ద ఎత్తున ఆయుధాలను సేకరించి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థని మొత్తం చిన్నాభిన్నం చేసి మేము ఇక్కడ ఎర్ర జెండా ఎగరేస్తాము, డెమోక్రసీ లేదు, ఏమి లేదు. మరి భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్పింది? ఇక్కడ డెమోక్రసీ ఇచ్చింది, ప్రతి పౌరునికి ఓటు హక్కు ఇచ్చింది, నీ ఇష్టం ఉన్న పార్టీని, నీ ఇష్టం ఉన్న నాయకుడిని సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు ఎన్నుకునే అధికారం భారత రాజ్యాంగం ఇచ్చింది, అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది. మరి మీ రాజ్యాంగం ఏమిస్తుంది? నేపాల్ నుంచి వినండి, నేపాల్ నుంచి మేము ధర్మపురి వరకు ఒకవైపు సముద్రాన్ని, ఇంకొక వైపు అడవులను గుత్తాధిపత్యం పెట్టి సమాంతర ప్రభుత్వాలు ఏర్పరిచి ఆయుధాలకు సంబంధించిన ఫ్యాక్టరీలను తయారు చేసి, కర్రగుట్టలలో ఆయుధాల ఫ్యాక్టరీలు దొరికినాయి, వెపన్స్ తయారు చేసే లేత్ మిషన్స్ దొరికినాయి, బుల్లెట్లు తయారు చేసే మిషన్స్ దొరికినాయి. అదే రకంగా మల్కనగిరిలో ఇదే రకమైన ఐలాండ్ లో బుల్లెట్లు తయారు చేసే మెషిన్స్ దొరికినాయి. ఈ మెషిన్స్ తయారు చేసి మీరు సపరేట్ ఆర్మీని తయారు చేసి భారతదేశాన్ని ఛాలెంజ్ చేసి, భారత రాజ్యాంగ వ్యవస్థని మొత్తం ఛాలెంజ్ చేసి, ఆయుధ పోరాటం ద్వారా, రక్తపాతం ద్వారా 140 కోట్ల భారతదేశాన్ని భయంతో మా ఆయుధాలతో మేము గుప్పిట్లో పెట్టుకొని మా రాజ్యాన్ని ఎగిరేస్తాం, మేము రాజ్యాధికారంలోకి వస్తాం. ఇది కదా మీరు అది అధికారం చెప్పేది? జస్టిస్ చంద్రకుమార్ గారు, ప్రభాకర్ గారు, మీరు ప్రజల్లో ఉండి భారత రాజ్యాంగాన్ని కాదని మీరు మావోయిస్ట్ రాజ్యాంగాన్ని, వాళ్ళ ఫిలాసఫీని సపోర్ట్ చేసి మొత్తం తెలంగాణ ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు. వివేకం ఉన్నవాళ్ళు, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు, అనుభవాలను బట్టి వినండి ప్రభాకర్ గారు, నేనేం చెప్పేది వినండి. వివేకం ఉన్న వాళ్ళు, అది అన్పార్లమెంట్ కాదండి, అన్పార్లమెంట్ కాదు, కామన్ సెన్స్ వివేకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 55 ఏళ్ల నక్సలైట్ ఉద్యమం 1967 నుంచి ఈ ఉద్యమాన్ని చూశారు మీరు. వినండి ఒక్క నిమిషం వినండి. 1967 నుంచి మళ్ళీ అవకాశం ఇస్తాను. ప్రభాకర్ గారు, చంద్రకుమార్ గారు, ప్రభాకర్ గారు, చంద్రకుమార్ గారు, మీరు మేము అందరం 1967 నుంచి ఈ ఉద్యమాన్ని చూసినాం. వినండి ఒక్క నిమిషం వినండి చంద్రకుమార్ గారు, ఒక్క నిమిషం. నేను అయిపోయిన తర్వాత మీరు చేయండి చంద్రకుమార్ గారు. వినండి మీరు చెప్పినప్పుడు మీరు విన్నా, సిద్ధాంతాన్ని బలపరచలేదు, మేమెన్నడూ మావోయిస్టు రాజ్యాంగాన్ని బలపరచలేదు. రండి మీరు బయటకు వచ్చి రీజనల్ పార్టీ పెట్టమనండి వాళ్ళను, లేదా కేంద్ర పార్టీ పెట్టమనండి, ఎన్నికల్లోకి రమ్మనమనండి. చూడండి 1967 లో వినండి చంద్రకుమార్ గారు, 1967 లో మావోయిస్ట్ పార్టీ దేశంలో ఏర్పడ్డది. 1967 లో మావోయిస్ట్ పార్టీ దేశంలో ఏర్పడ్డది. ఈ 52 సంవత్సరాలలో ఇటువైపు అటువైపు వేలాది మందికి చావు కారణమేం తప్ప సాధించింది ఏం లేదు. ఇదే టైంలో కనీసం ఒక 20 రీజనల్ పార్టీలు వచ్చినాయి భారతదేశంలో. తెలుగుదేశం వచ్చింది, కేసీఆర్ వచ్చిండు, లేకుంటే మాయావతి వచ్చింది, ఆ తర్వాత గుజరాల్ మొదలుకొని, చంద్రశేఖర్ మొదలుకొని, దేవేగౌడలు మొదలుకొని రీజనల్ పార్టీ నాయకులు ప్రధానమంత్రులైన్లు, ముఖ్యమంత్రులైన్లు, వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు చేసిండ్రండి. మీరు మాట్లాడండి వాళ్ళతో. మొత్తం ఆయుధాలు విసిరేస్తున్నాం, మేము ప్రజాస్వామ్య ప్రక్రియలకు వస్తున్నాం. నేపాల్ మావోయిస్టుల మాదిరిగా మేము సపరేట్ పార్టీకి వచ్చి మేము ప్రజాస్వామ్యం కూడా పాల్గొంటాం, భారత రాజ్యాంగాన్ని మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి వాళ్ళతో ఓపెన్ గా చేపించండి. అప్పుడు మేము కూడా మీతో పాటు శాంతి చర్చల కోసం సపోర్ట్ చేస్తాం.
శాంతి చర్చలు అనేవి ఒక నాటకం. శాంతి చర్చల సమయంలో మళ్ళీ రీకూప్ చేసుకొని మళ్ళీ మొబిలైజ్ చేసుకొని జనాలను మళ్ళీ ఆయుధ వ్యాపారాలు చేసుకొని మళ్ళీ చైనాతో అమెరికాతో పాకిస్తాన్తో సంబంధాలు పెంచుకొని మళ్ళీ ఆయుధాల రవాణా తీసుకొని మళ్ళీ పెద్ద ఎత్తున ఆర్మీని రెడీ చేసుకొని మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ రెడీ చేసుకొని మళ్ళీ ఇంకెంతకాలం ఈ సంఘర్షణ తీసుకొస్తారు భారతదేశంలో? శేఖర్ గారు ఒకటి ఏంటంటే